ఇస్లామాబాద్పై భారత్ విరుచుకుపడింది. ఆ దేశ ఆర్థిక మూలాలపై ఇండియన్ ఆర్మీ దెబ్బకొట్టింది. పాక్ ఆయువు పట్టు మీద దాడి చేసింది భారత్. ఆ దేశంలోని 6 కీలక ప్రాంతాల్లో దాడులు చేసింది. పాక్ అత్యంత కీలక ప్రాంతాలైన ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్, బహవల్పూర్, కరాచీ, పెషావర్ ప్రాంతాల్లో దాడులు చేసింది భారత్. డిఫెన్స్ పరంగా లాహోర్ పాక్ కి కీలకమైన ప్రాంతం. సో ఈ ప్రాంతంలో మన ఇండియన్ ఆర్మీ డ్రోన్లతో విరుచుకుపడింది. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పైన దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేసింది ఇండియన్ ఆర్మీ. అటు లాహోర్ లో డిఫెన్స్ ఎయిర్ సిస్టమ్ ని ఆర్మీ ఇప్పటికే ధ్వంసం చేసింది. ఇస్లామాబాద్ లోను డ్రోన్లతో మన ఇండియన్ ఆర్మీ విరుచుకుపడింది. అటు పాక్ ప్రధానికి భయం రుచి చూపించింది మన ఆర్మీ. పాక్ ప్రధాని ఇంటి సమీపంలో డ్రోన్లతో దాడులు చేసింది. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీపై కూడా భారత్ దెబ్బ కొట్టింది. ఐఎన్ఎస్ విక్రాంతిని ఉపయోగించి కరాచీపై దాడులు చేసింది. దీంతో పాక్ కరాచీ పోర్టు కకావికలమైంది. పాక్ ఎగుమతులపై భారీగా దెబ్బపడింది. పాక్ ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు భారత్ రెడీ అయింది. ఆల్రెడీ కొన్ని ప్లేసెస్ ని టార్గెట్ కూడా చేసింది. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని మీద దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేసింది. భారత దాడులతో కరాచీ పోర్ట్ ఇప్పటికే కకావికలమైపోయింది. పాక్ ఎగుమతులపై భారీగా దెబ్బపడే అవకాశం ఉంది. మన భారత్ టార్గెట్ పాకిస్తాన్ ఆర్థిక మూలాలపై కొట్టింది. అసలు మన భారత్ పాక్ పై ఎక్కడెక్కడ విరుచుకుపడింది, ఎక్కడెక్కడ వాళ్ళ మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేసిందో మనకు అప్డేట్స్ ని అందిస్తారు. లైవ్ లో మా కరెస్పాండెంట్ అజయ్ జాయిన్ అవుతున్నారు. అజయ్, చూసుకోవచ్చు, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. పాకిస్తాన్ పైన భారత్ దాడులను కొనసాగిస్తుంది. అయితే ఇక్కడ దాడులు అనేది కేవలం కౌంటర్ దాడులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్నటువంటి చర్యలను తిప్పికొడుతూ ఎక్కడికక్కడ కౌంటర్ చేస్తూ వస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. పాకిస్తాన్ ఏ విధమైనటువంటి దాడులు చేసినా ఏమాత్రం కూడా తనలో మార్పు రావట్లేదు. బార్డర్లో, అదేవిధంగా ఎల్ఓసి ఇంటర్నేషనల్ బార్డర్లో ఇంకా సెల్లింగ్స్ కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. వీటినన్నిటి కూడా తిప్పికొడుతూ వస్తున్నటువంటి సందర్భం. ఒకవైపు భారత్ చేసేటువంటి దాడులకు చావు దెబ్బ తింటూ కూడా పాకిస్తాన్లో మాత్రం మార్పు రావట్లేదు. అదేవిధంగా పబ్లిక్ పైన, సామాన్య ప్రజలపైన దాడులు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. డ్రోన్లతోటి విరుచుకుపడుతుంది, ఏదైతే మిసైల్స్ తోటి విరుచుకుపడుతుంది. వీటన్నిటిని కూడా S-400 యాంటీ మిసైల్ సిస్టమ్ తోటి భారత్ ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. వాటిని అడ్డుకుంటూనే పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. వీటన్నిటిని మీకు స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం నేను చేస్తాను. కీలకమైనటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాలన్నింటినీ కూడా ధ్వంసం చేసి అక్కడ ఆర్థిక మూలాలతో పాటు డిఫెన్స్ సిస్టాన్ని అన్నింటినీ కూడా డిస్ట్రాయ్ చేసే ప్రయత్నాన్ని భారత్ ఆర్మీ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మనం చూసుకున్నట్లయితే కీలకమైనటువంటి నగరాలు చూసుకున్నట్లయితే పెషావర్, ఇస్లామాబాద్, అదేవిధంగా లాహోర్ లాంటి నగరాల్లో చావు దెబ్బ కొట్టింది. ముల్తానా, అదేవిధంగా బహల్వాపూర్ నగరాలతో పాటు పాక్ సంబంధించినటువంటి వాణిజ్య నగరమైనటువంటి కరాచీ పైన కూడా దెబ్బ కొట్టినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఇవన్నీ కూడా పాకిస్తాన్కి ఆర్థికంగా అయితేనేమి, డిఫెన్స్ పరంగా అయితేనేమి వ్యూహాత్మక ప్రాంతాలని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇస్లామాబాద్, లాహోర్, బహల్వాపూర్ బార్డర్కు అత్యంత దగ్గరగా ఉంటాయి. ఇక్కడనే పాకిస్తాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా ఉంటుంది. వీటన్నిటి కూడా డిస్ట్రాయ్ చేసే ప్రయత్నాన్ని ఇండియన్ ఆర్మీ చేస్తున్నటువంటి సందర్భం చూసుకోవచ్చు. మనం పెషావర్ చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యూహాత్మకంగా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ డిఫెన్స్కు చాలా వ్యూహాత్మకమైనటువంటి ప్రాంతం. ఇక్కడ డ్రోన్స్ తోటి దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్మీ బేస్ క్యాంపులు ఉన్నాయో వాటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఇస్లామాబాద్ చూసుకున్నట్లయితే పాకిస్తాన్ యొక్క రాజధాని నగరం. ఇక్కడ ఇస్లామాబాద్తో పాటు రావల్పిండి రెండు కూడా జంట నగరాలని చెప్పుకోవచ్చు. ఈ జంట నగరాల పైన దాడి చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పాక్ ప్రధానమంత్రి హౌస్ ఏదైతే ఉంటుందో దానికి అత్యంత సమీపంగా డ్రోన్లతోటి దాడులు చేసి పాకిస్తాన్ ప్రధానికి భయం అంటే ఏందో రుచి చూపించినటువంటి సందర్భం కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి
అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులకు భయాన్ని రుచి చూపించినటువంటి సందర్భం ఇండియన్ ఆర్మీ చేసినటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఇస్లామాబాద్తో పాటు పక్కనే ఉన్నటువంటి రావల్పిండి అంటే ఆ నగరానికి అనుకున్నటువంటి రావల్పిండిలో ఉన్నటువంటి ఆర్మీ బేస్ల పైన కూడా దాడులు చేసినటువంటి సందర్భం చూడొచ్చు. ఇక చూసుకున్నట్లయితే లాహోర్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఎవరైతే పాకిస్తాన్ పైన దాడులు చేసేందుకు మిసైల్స్ తోటి కానీ డ్రోన్లతోటి కానీ దాడులు చేసిన సందర్భంలో వాటిని ఐడెంటిఫై చేసి ఎయిర్లోనే డిస్ట్రాయ్ చేసేందుకు అవకాశం ఉన్నటువంటి ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుందో ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైనే డ్రోన్లతోటి ఇండియన్ ఆర్మీ దాడులు చేసి ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మొత్తం కూడా డిస్ట్రాయ్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఈ లాహోర్కు సంబంధించినటువంటి పక్కనే కూడా సియాల్కోట్ ఉంటుంది. సియాల్కోట కూడా ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సియాల్కోట్లో ఉన్నటువంటి ఎయిర్ వార్నింగ్ సిస్టాన్ని సైతం ఇండియన్ ఆర్మీ డ్రోన్లను వినియోగించి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే లాహోర్కు అత్యంత సమీపంగా సియాల్కోట్ ఉంటుంది. లాహోర్లో చూసుకున్నట్లయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అదేవిధంగా సియాల్కోట్లో చూసుకున్నట్లయితే ఎయిర్ వార్నింగ్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉంటాయి. ఇవి రెండింటిని కూడా ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ మనకు చూసుకోవచ్చు. అయితే దీని తర్వాత ముల్తాన్ అనేది పాకిస్తాన్ సంబంధించినటువంటి కంటోన్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఆర్మీ బేస్లు ఉంటాయి. ఈ ఆర్మీ బేస్ల పైన కూడా ఇండియన్ ఆర్మీ డ్రోన్లతోటి ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. అదేవిధంగా బహల్వాపూర్ కూడా ఉన్నటువంటి ప్రాంతాలను పాకిస్తాన్ లోపలికి చొచ్చుకెళ్ళి కూడా అక్కడ డ్రోన్లతోటి ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. పాక్ ఆక్రమిత కాశ్మీర్కు అత్యంత దగ్గరగా ఈ బహల్వాపూర్ అనేది ఉంటుంది. అయితే ఈ బహల్వాపూర్లోకి చొచ్చుకెళ్ళి కూడా దాడులు చేసినటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. అయితే ఇంకా కరాచీ చూసుకున్నట్లయితే కరాచీ అనేది పాకిస్తాన్కి వాణిజ్య నగరం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండే ఎక్స్పోర్ట్స్ అనేది ఇంపోర్ట్స్ అనేది జరుగుతాయి. ఇక్కడ నుండే పోర్ట్స్ ద్వారా ఎక్కువగా షిప్స్ ద్వారా ఎక్స్పోర్ట్స్ అనేది జరుగుతాయి. ఈ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పైన ఆర్థిక మూలాలపైన దెబ్బ కొట్టడమే లక్ష్యంగా కరాచీ పోర్ట్ పైన దాడులు చేసినటువంటి సందర్భం కనబడుతుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి వాణిజ్యానికి పరంగా చాలా ఆర్థిక మూలాలకు దెబ్బ కొట్టే విధంగా ఈ దాడులు అనేది చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 10-15 షిప్స్ అనేటి ధ్వంసమైనట్టు కూడా కొంత వార్తలు అయితే అందుతుంది. ఇంకా కన్ఫర్మేషన్ అయితే కావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ దాడులన్నీ కూడా ఎక్కడ కూడా సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకున్న దాడులు అయితే కావని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని ఆర్మీ బేస్ సిస్టాలు, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సంబంధించిన అయితే వాణిజ్యపరంగా కీలకమైనటువంటి ప్రాంతాలపైన మాత్రమే ధ్వంసం చేస్తుంది. ఎందుకంటే పాక్లో మార్పు రావాలని ముందు నుండి కూడా ఇండియన్ ఆర్మీ ఎక్కడ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య పౌరులపైన కూడా ఎక్కడ దాడులు చేయట్లేదు. ముందు నుండి కూడా ఉగ్రవాదులపైన దాడులు చేస్తూ వస్తుంది, ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేస్తూ వస్తుంది. కానీ దానికి స్పందించినటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలపైన, సామాన్యులపైన, మహిళలపైన, పిల్లలపైన దాడులు చేస్తూ వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తుంది. ఒక సందర్భంలో చంపినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. దీనికి కౌంటర్ అటాక్గా భారత్ డ్రోన్స్ను వాడి ఎక్కడి నుండి అయితే పిల్లలను చంపడానికి ఉపయోగించినటువంటి డ్రోన్స్ కానీ అదేవిధంగా మిసైల్స్ వచ్చాయో ఆయా ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని ఆ టార్గెట్లను రీచ్ అయ్యే విధంగా ఎక్కడ కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఏ ఇబ్బందులు తలెత్తకుండా కేవలం ఎవరైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయితే ఉన్నాయో అదేవిధంగా ఆర్మీకి సంబంధించినటువంటి బేస్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి వ్యక్తులను టార్గెట్ చేసుకుంటూ ఇండియన్ ఆర్మీ అయితే ధ్వంసం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. అయితే మనం చూడవచ్చు పాకిస్తాన్లో మార్పు అయితే ఇంకా రావట్లేదు. ఒకవైపు ప్రపంచ దేశాల ముందు మాకు ఆర్థిక పరిస్థితి బాలేదు, ఆర్థిక సంక్షోభంలో ఉన్నామంటూ స్వయంగా ట్వీట్ చేస్తున్నప్పటికీ కూడా భారత్ పైన దాడులు చేసేందుకు మాత్రం వెనుకాడట్లేదు. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే సంక్షోభం నుండి గట్టెక్కేందుకు సహాయం చేయాలంటూ కూడా ప్రపంచం ముందు పాక్ అనేది అడుక్కునే పరిస్థితి ఈరోజు ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చేయడంలో భారత ఆర్మీ మాత్రం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ దాడులకు సంబంధించి భారత పౌరులు ఎక్కడ కూడా భయపడొద్దని కూడా ఇండియన్ ఆర్మీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. జమ్మూ కాశ్మీర్లో కూడా భారీగా ఎన్కౌంటర్ సాంబా సెక్టార్లో కూడా చొరబడేందుకు ప్రయత్నం చేయడం వీటిని అన్నిటి కూడా కౌంటర్ చేస్తూ ఉంటున్నటువంటి సందర్భం కూడా చూసుకోవచ్చు. రుణాల కోసం పాకిస్తాన్ అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే ఏ విధంగా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ను దెబ్బ కొడుతుందన్నది కూడా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే మనం చేయొచ్చు. అయితే నిన్న చూసుకున్నట్లయితే నిన్న నైట్ కానీ చూసుకున్నట్లయితే ఏదైతే ఇండియన్ ఆర్మీ చేస్తున్నటువంటి దాడులకు పాకిస్తాన్ ఆర్మీ అయితే కకవికమవుతున్నటువంటి సందర్భం కూడా కనబడుతుంది. అయితే ఇవన్నీ కూడా కౌంటర్ అటాక్లో భాగంగానే ఇండియన్ ఆర్మీ అనేది చేస్తుంది. ఏదైతే నిన్న మధ్యాహ్నం లాహోర్ పైన అదేవిధంగా సియాల్కోట్ పైన ఇస్లామాబాద్ పైన రావల్పిండి పైన చేసినటువంటి డ్రోన్ దాడులు ఏవైతే ఉన్నాయో వాటికి
కౌంటర్గా పాకిస్తాన్ ఇక్కడ సామాన్య ప్రజలపైన, సామాన్యులు ఉండే జనావాసాలపైన దాదాపు 15 నుండి 25 ప్లేసుల్లో దాడులు చేసేందుకు డ్రోన్లు, అదేవిధంగా మిసైల్స్ను, ఎయిర్ జెట్స్ను కూడా ప్రయోగించింది. వాటిని అన్నింటిని కూడా ఎక్కడికక్కడ S-14, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని యూజ్ చేసి భారత్ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది, అడ్డుకుంటుంది, పూర్తి స్థాయిలో కూడా అడ్డుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా పాకిస్తాన్ చేసినటువంటి డ్రోన్ దాడులు కానీ, మిసైల్స్ కానీ తన టార్గెట్లను రీచ్ కాకుండా సమర్థవంతంగా ఒక సుదర్శన చక్రం లాగా S-400 అడ్డుకుందంటే ఎంత సమర్థవంతంగా ఇండియన్ ఆర్మీ పనిచేస్తుంది అనేది మాత్రం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా F-16 అనే ఒక యుద్ధ విమానాన్ని కూడా భారత్ ఆర్మీ కూల్చేసిందంటే ఏ విధంగా మన ఇండియన్ ఆర్మీ పనిచేస్తుందనేది దీనికి అర్థం పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు చూసుకోవచ్చు. అయితే ఇందులో కీలకమైనటువంటి మరొక అంశం ఏంటంటే ఏదైతే JF-17 విమానాలు, 2 విమానాలను కూడా ఇండియన్ ఆర్మీ కూల్చేసినటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇన్ని చేస్తున్నా కూడా భారత్ ఈ రకంగా ఎన్ని ఆర్థిక మూలాలను, డిఫెన్స్ సిస్టాన్ని కూడా దెబ్బ కొడుతున్నప్పటికీ కూడా పాకిస్తాన్లో ఎలాంటి మార్పు అయితే రావట్లేదని కూడా చెప్పుకోవచ్చు.